హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంపిడెన్స్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ని అండ్ పర్పస్ ఆఫ్ ఇంపిడెన్స్ సిస్టమ్ ని డిస్కస్ చేసుకుందాం. ఇంపిడెన్స్ సిస్టమ్ యొక్క పర్పస్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్కి వస్తే దీని డెఫినేషన్ ఏంటంటే ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ విచ్ ఈస్ డిజైన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ అండ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి వాషింగ్ మిషన్ అనమాట. అది ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ ఎందుకన్నా అంటే అందులో ఎలక్ట్రానిక్స్ వాడతాము. ఆ ఎలక్ట్రానిక్స్ వల్ల మెకానికల్ యాక్షన్స్ అన్నీ జనరేట్ అవుతాయి. సో ఎలక్ట్రోమెకానికల్ అనేసి యూజ్ చేసాం ఒక సెంటెన్స్. అండ్ డిజైన్ ఈజ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ అనమాట. మనం మల్టిపుల్ టాస్క్లు అనేవి ఇక్కడ పెర్ఫార్మ్ చేయం, ఓన్లీ స్పెసిఫిక్గా ఒక టాస్కే పెర్ఫార్మ్ చేస్తాం. సో స్పెసిఫిక్ టాస్క్ అన్నాం అండ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మనం ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ వాడతాం, అందులోకి ఒక సాఫ్ట్వేర్ అన్నది ఇంపిడెన్స్ సాఫ్ట్వేర్ అన్నది మనం కోడింగ్ చేస్తాం. సో హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే వాషింగ్ మిషన్ తీసుకున్నాం. అది స్పెసిఫిక్గా క్లాత్స్ని వాషింగ్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. సో వాషింగ్ మిషన్ అన్నది ఒక ఎగ్జాంపుల్ దానికి. ఓకే, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఇంపిడెన్స్ సిస్టమ్కి డిస్కస్ చేద్దాం. ఈచ్ ఇంపిడెన్స్ సిస్టమ్ ఈస్ డిజైన్ టు సర్వ్ టు పెర్ఫార్మ్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్. ఈ టాస్క్లో ఏదో ఒక టాస్క్ కానీ లేదా కాంబినేషన్ ఆఫ్ టూ టాస్క్ కానీ పర్ఫామ్ చేయడం కోసం ఒక ఇంపిడెన్స్ సిస్టమ్ని ఎప్పుడూ డిజైన్ చేస్తూ ఉంటాం. ఆ టాస్క్లు ఏంటంటే డేటా కలెక్షన్, స్టోరింగ్, రిప్రజెంటేషన్. ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. డేటా కలెక్షన్కి కానీ, స్టోరింగ్ కానీ, రిప్రజెంటేషన్కి కానీ యూజ్ చేయొచ్చు, లేదా డేటా కమ్యూనికేషన్కి యూజ్ చేయొచ్చు, డేటా ఆర్ సిగ్నల్ ప్రాసెసింగ్కి యూజ్ చేయొచ్చు, లేదా మానిటరింగ్కి యూజ్ చేస్తాం, కంట్రోలింగ్కి. అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఫోన్స్ వస్తాయి, మొబైల్ ఫోన్స్ వస్తాయి. ఈ అండర్ దిస్ అనమాట, సిక్స్త్ దానికి అండర్లో మొబైల్ ఫోన్స్ వస్తాయి. నెక్స్ట్ టాప్ 5 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చి డేటా కలెక్షన్, స్టోరేజ్, రిప్రజెంటేషన్ అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే పెర్ఫార్మ్ అక్విజిషన్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అంటే దీనికి మీనింగ్ అంటే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎక్వైరింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అనమాట. బయట వరల్డ్ నుంచి డేటా అన్నది కలెక్ట్ చేసుకుంటాం ఈ ఇంపిడెన్స్ సిస్టమ్ ద్వారా. దానికోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసేది. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కెమెరా తీసుకుందాం. కెమెరా ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ఒక పిక్చర్ని, ఒక పిక్టోరియల్ డేటాని మనం క్యాప్చర్ చేస్తున్నాం. అదే ఎక్వైజిషన్ అంటే ఆ మీనింగ్ అనమాట. పిక్టోరియల్ డేటాని ఎక్వైర్ చేస్తున్నాం ఆఫ్ డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, దాని మీనింగ్ అది. నెక్స్ట్ వన్ వస్తే ద కలెక్షన్ డేటా కెన్ బి ఐదర్ అనలాగ్ అయ్యి ఉండొచ్చు, డిజిటల్ అయ్యి. మన కెమెరా యూజ్ చేసాం కాబట్టి డిజిటల్ డేటా వస్తుంది. ఇన్ కేస్ మనం వేరే పర్పస్కి యూజ్ చేస్తే అనలాగ్ డేటాస్ రావచ్చు. ఓకే, డేటా కలెక్షన్ ఈజ్ యూజువల్లీ డన్ ఫర్ స్టోరింగ్, అనాలిసిస్, మ్యానిపులేషన్ అండ్ ట్రాన్స్మిషన్. డేటా కలెక్షన్ చేసింది మనం స్టోరేజ్ పర్పస్ కోసం చేసుకోవచ్చు, లేదంటే అనాలిసిస్ కోసం డేటాని క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే మ్యానిపులేషన్స్ చేయడం కోసం, ఏదైనా మ్యాథమెటికల్ మ్యానిపులేషన్స్ కోసం, లేదంటే ఎక్కడికైనా డేటాని క్యాప్చర్ చేసి ఆ డేటాని ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ద కలెక్టెడ్ డేటా మే బి స్టోర్ డైరెక్ట్లీ ఇన్ ద సిస్టంలోనే ఇన్బుల్ట్గా రిజిస్టర్స్లో కానీ ఎందులో స్టోర్ చేసుకోవచ్చు. ఆర్ మే బి ట్రాన్స్మిటెడ్ టు సమ్ అదర్ సిస్టమ్స్, అంటే సమ్ అదర్ వేరే సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే మెమరీ లొకేషన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇట్ మే బి ప్రాసెస్డ్ బై ద సిస్టమ్, లేదంటే ఇన్బుల్ట్గానే ప్రాసెసింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గానే. ఆర్ మే బి డిలీటెడ్ ఇన్స్టెంట్లీ, అంటే మనకి వెంటనే ఆ ప్రాసెస్ అయిపోగానే మనం ఇన్స్టెంట్గా డిలీట్ చేసేయించుకోవడానికి. మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ గివింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం అది క్యాప్చర్ చేసిన దానికి చెయ్యడానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్కి సాటిస్ఫై చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా కమ్యూనికేషన్ అనమాట. డేటా కమ్యూనికేషన్ అంటే embedded data communication systems are employed in applications ranging from complex satellite communication system to simple home network systems.
కమ్యూనికేషన్ వచ్చేసరికి డేటా కమ్యూనికేషన్ కింద మాట్లాడుకుంటే ఎంబెడెడ్ సిస్టంలోని డేటా ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ కింద డేటా ట్రాన్స్మిట్ శాటిలైట్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. శాటిలైట్లో మినీ కంప్యూటర్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. వాటిల్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ హోమ్ నెట్వర్కింగ్ అంటే ఇంట్లో మనం వైఫైస్ కానీ లేదంటే మోడమ్స్ కానీ ఇంకా హోమ్ అటాన్మేషన్స్ చేస్తున్నాం. అందులో కూడా డేటా కమ్యూనికేషన్ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఈ ఎంబెడెడ్ సిస్టమ్ని డిజైన్ చేస్తాం. ఎంబెడెడ్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆర్ డెడికేటెడ్ ఫర్ డేటా కమ్యూనికేషన్కి మాత్రమే డెడికేటెడ్ అయ్యి ఉంటాయి. అంటే వైఫై మాడ్యూల్ ఉందనుకోండి, అది వైఫై డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికే యూజ్ అవుతుంది, ఇంకా వేరే పర్పస్లకి దేనికి యూజ్ అవ్వదు. అలాగే అందుకని డేటా కమ్యూనికేషన్ మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట. సింగిల్ టాస్కింగ్ చేస్తుంది. డేటా కమ్యూనికేషన్ కెన్ హ్యాపెన్ త్రూ ఏ వైర్ ఇంటర్ఫేస్. వైర్ ద్వారా జరిగేది కూడా లెస్ ఆర్ వైర్లెస్ ఇంటర్ఫేస్. వైర్లెస్ ద్వారా జరిగేది కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డేటా కమ్యూనికేషన్ ఎంబెడెడ్ సిస్టంలోకే వస్తుంది. వైర్లలోకి వచ్చామంటే ఇథర్నెట్, యూఎస్బి వస్తుంది. వైర్లెస్లోకి వచ్చామనుకోండి వైఫై, బ్లూటూత్, జిఎస్ఎం ఎక్సెట్రా. నెట్వర్క్ హబ్ రోటర్స్, స్విచెస్, మోడమ్స్ ఎక్సెట్రా ఆర్ టిపికల్లీ ఎగ్జాంపుల్ ఫర్ డెడికేటెడ్ డేటా ట్రాన్స్మిటర్ ఎంబెడెడ్ సిస్టమ్. సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఓకే, డేటా ఆర్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంబెడెడ్ సిస్టమ్స్ విత్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫంక్షన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో ఏది సిగ్నల్ ప్రాసెసింగ్ చేయగలిగే ఎంబెడెడ్ సిస్టమ్స్ని ఇక్కడ యూస్ చేస్తాం. డిమాండింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ లైక్ స్పీచ్ కోడింగ్ ప్రాసెసింగ్ చేయడానికి, అండ్ సింథసిస్, ఆడియో వీడియో కోడింగ్, ట్రాన్స్మిషన్ అప్లికేషన్స్. ఆడియో వీడియో కోడ్ చేసి ట్రాన్స్మిట్ చేసే అప్లికేషన్స్లో మనం ఈ డేటా ప్రాసెసింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని యూస్ చేస్తాం. కంప్యూటేషనల్ ఇంటెన్సివ్ సిస్టమ్. కంప్యూటేషనల్ అంటే క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేయడం కోసం ఇంటెన్షనల్గా ఉన్న సిస్టమ్ ఇది. కంప్యూటేషనల్ అంటే క్యాలిక్యులేషన్స్, ఇంటెన్సివ్ అంటే పర్టికులర్గా క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేయడం కోసం డిజైన్ చేసిన సిస్టమ్ ఇది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే సిగ్నల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, డిజిటలైజ్ చేసేటప్పుడు వచ్చే క్యాలిక్యులేషన్స్ అన్నీ ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అన్నది హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం వచ్చి మానిటరింగ్. ఎంబెడెడ్ సిస్టమ్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మానిటరింగ్ అనమాట. మానిటరింగ్ చేయడం కోసమే డిజైన్ చేస్తాం ఈ కేటగిరీలోకి వచ్చిన సిస్టమ్స్ని. దే ఆర్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ ద స్టేట్ ఆఫ్ సమ్ వేరియబుల్స్ యూజ్డ్ ఇన్ ఇన్పుట్ సెన్సార్. ఇన్పుట్ సెన్సార్కి సమ్ వేరియబుల్స్ ఇస్తాం, ఆ వేరియబుల్స్ని డిటెక్ట్ మాత్రమే చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలంటే డిస్ప్లే చెప్పుకుంటాం. సిఆర్ఓ డిస్ప్లేస్లో మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ వేరియబుల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వాటిని మనం డిటెక్ట్ మాత్రమే చేస్తాం, వాటిని మనం చేంజ్ ఏం చేయం. ఇన్పుట్ సెన్సార్స్ అంటే సిఆర్ఓ ప్రోబ్ ద్వారా మనం కరెంట్ అండ్ వోల్టేజ్ వేవ్ ఫామ్స్ అనేవి మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ మానిటరింగ్ చేసే సిస్టంలో యూస్ చేసేది ఈ టైప్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. దే కెనాట్ ఇంపోజ్ కంట్రోల్ ఓవర్ వేరియబుల్స్. మనం వేరియబుల్స్ని చేంజ్ చేయలేము, మనం సిఆర్ఓలో చేంజ్ చేయలేము వేరియబుల్స్ని. సో అది ఇక్కడ మీనింగ్ చెప్తున్నాడు ఈ పాయింట్లో. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ మెషిన్ ఫర్ మానిటరింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ పేషెంట్ ఈజ్ టిపికల్లీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ ఉంటుంది కదా మిషన్, ఆ మానిటర్లో కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్నే యూజ్ చేస్తాం, మానిటరింగ్ ఎంబెడెడ్ సిస్టమ్. లాస్ట్ వన్ కంట్రోల్ ఎంబెడెడ్ సిస్టమ్ విచ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంపోజ్ కంట్రోల్ ఓవర్ సమ్ వేరియబుల్స్ అకార్డింగ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వేరియబుల్. ఏం చెప్తుందంటే ఇంపోజ్ కంట్రోల్ ఓవర్ సమ్ వేరియబుల్ అనుకోండి. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవాలంటే ఏసీని చెప్పుకుంటాం ఎగ్జాంపుల్గా. సమ్ కంట్రోల్ ఓవర్ వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ అంటే ఏసీ అనుకోండి. అకార్డింగ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వేరియబుల్స్ అంటే మనం ఏసీలో కూల్నెస్, ఏసీ అవుట్పుట్ కూలింగ్ని మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఆ ఇన్పుట్ వేరియబుల్స్ ఏంటి, ఇక్కడ మనం రిమోట్లోంచి వచ్చే వేరియబుల్స్ ఇన్పుట్ వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ వేరియబుల్ ఏమవుతుంది, మన ఏసీ యొక్క టెంపరేచర్ అన్నది వేరియబుల్. మనం ఇన్పుట్ వేరియబుల్స్ ఏమవుతున్నాం, టెంపరేచర్ చేంజ్ చేస్తూ ఉన్నాం, ఆ ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్ విత్ కంట్రోల్ ఫంక్షన్ కంటైన్స్ బోత్ సెన్సర్ అండ్ యాక్యుయేటర్స్. సెన్సార్స్ ఎందుకు యూజ్ అవుతాయి, సెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి చేంజెస్ని.
అంటే ఇక్కడ వేరియబుల్స్లో వచ్చే చేంజెస్ని సెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్యువేటర్స్ ఏం చేస్తాయి అంటే ఈ సెన్సార్లో వచ్చిన చేంజెస్ యాక్యువేటర్స్కి ఇస్తాం అనమాట. ఆ యాక్యువేటర్స్ విత్ రెస్పెక్ట్ టు సెన్సార్లో వచ్చిన వేరియబుల్ చేంజెస్ ద్వారా అది ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. సెన్సర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ పోర్ట్. సెన్సర్స్ ఇన్పుట్ పోర్ట్ కన్వర్ట్ చేస్తాం, సెన్స్ చేస్తుంది అనమాట. చేంజ్ ఇన్ వేరియబుల్స్ని సెన్స్ చేసి ఇన్పుట్ పోర్ట్ ద్వారా ప్రాసెసింగ్ పంపుతుంది. ఫర్ క్యాప్చరింగ్ ద చేంజింగ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంటల్గా వాడుకోవచ్చు మనం, అంటే మనం రూమ్లో కాన్స్టెంట్ టెంపరేచర్ పెట్టుకుని మనం రిమోట్ ద్వారా టెంపరేచర్ చేంజ్ చేయకుండా కాన్స్టెంట్గా ఉండేలా పెట్టుకోవచ్చు. అంటే ఒక 23 degreesలోనే ఉండాలి రూమ్ అనుకున్నాం అనుకోండి, ఒక సెన్సార్లో లిమిట్ పెడతాం 23 degrees అనేసి. అది 23 degrees వరకు ఉండేలాగానే లిమిట్ సెన్సింగ్ చేస్తూ ఉంటాం. ఎక్సీడ్ అయినా లేదంటే డిక్రీజ్ అయినా కూడా అది చేంజ్ ఇన్ వేరియబుల్స్ అన్నది మళ్ళీ యాక్యువేటర్కి పంపుతుంది. యాక్యువేటర్ డిక్రీజ్ అయింది, టెంపరేచర్ డిక్రీజ్ అయింది అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఇంక్రీజ్ అవ్వాలో ఏదో పెర్ఫార్మ్ చేస్తుంది టాస్క్. ఓకేనా? మెజరింగ్ వేరియబుల్స్. ద యాక్యువేటర్స్ connected to the output port are controlling according to the change in input variables. Input variables change బట్టి యాక్యువేటర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది వర్క్. టు పుట్ ఏ ఇంపాక్ట్ ఆన్ కంట్రోలింగ్ వేరియబుల్స్. కంట్రోలింగ్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఏంటి టెంపరేచర్ అనుకున్నాం, ఆ టెంపరేచర్ అన్నమాట వ్యారీ అవుతూ ఉంటుంది. దాన్ని ఏది వ్యారీ చేస్తుంది? యాక్యువేటర్ అన్నది వ్యారీ చేస్తుంది. ఏసీ యొక్క టెంపరేచర్ని యాక్యువేటర్ అన్నది వ్యారీ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఏసీ రిమోట్లో మనం మార్చే టెంపరేచర్ బట్టి. ఓకే, సెన్సార్ సెన్స్ చేస్తుంది కదా చేంజ్ ఇన్ టెంపరేచర్ని, ఆ వచ్చిన వేరియబుల్స్ చేంజ్ని ఈ యాక్యువేటర్స్ పంపుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయమంటుంది. ఇక్కడ ఆ యాక్యువేటర్ కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ చేయమని లేదంటే డిక్రీజ్ చేయమని జనరేట్ చేస్తుంది. ఆ విత్ రెస్పెక్ట్ వర్క్ అనేది జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇదే పర్పస్ ఆఫ్ ఇంపిడెన్స్ సిస్టమ్స్. అండ్ 6th వన్ ఉంది. ఈ 6th వన్ వచ్చేసి ఏమీ కాదు, ఒక మొబైల్ ఫోన్ అనుకోండి. ఒక మొబైల్ ఫోను అప్లికేషన్స్ ఉంటాయి కదా, స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం డిజైన్ చేసిన ఇంపిడెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, అది మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ అనమాట. దానికి అక్కడతో మనకి పర్పస్ ఆఫ్ ఇంపిడెన్స్ సిస్టమ్స్ కంప్లీట్ అయింది. థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.